జమిని ఎన్నికలు త్వరలో రాబోతున్నాయని కూడా సాంకేతికాలు వచ్చేసినవి. నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్లో జమిని ఎన్నికల బిల్లుకు ఆమోదించడం జరిగింది. కేబినెట్ మొత్తం కూడా జమిని ఎన్నికలను అమలు చేయాలని, ఒకే దేశం ఒకే ఎన్నికల, వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంతో ముందుకెళ్తున్నారు. ఈ విధానం వలన దేశ అభివృద్ధితో పాటు రాష్ట్రాల అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని, దీనివలన దేశంలో ఆర్థికంగా ముందంజలో ఉండటంతో పాటు అభివృద్ధి చెందిన దేశాలతో కూడా పోటీ పడుతుందని కూడా జమిని ఎన్నికలకు ఒక కమిటీ వేయటం జరిగింది. ఆ కమిటీ కన్వీనర్గా మాజీ రాష్ట్రపతి కోవింద్ గారు నిర్ణయించడం జరిగింది. అతను దేశవ్యాప్తంగా పర్యటించి అనేక రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది, అనేక పార్టీల అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. దాదాపు మెజార్టీ పార్టీ అన్నిటినీ కూడా జమిని ఎన్నికల వైపు మొగ్గు చూపడం జరిగింది. కోవింద్ గారి రిపోర్ట్లు ఏముందంటే, జమిని ఎన్నికల వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు దేశం కూడా గణనీయంగా అభివృద్ధి చెందుతుందని, వారి జీవన ప్రమాణ స్థాయి పెరగడంతో పాటు విద్యా వైద్యం కూడా ఎంతో మెరుగ్గా అందించవచ్చని, ఖర్చులు తగ్గిపోతామని, పేదలపై భారం ఉండదని, అంతేకాకుండా రాష్ట్రాలకు మధ్య సమన్వయ సహకారం ఉంటుందని కూడా తెలియజేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల 5 ఏళ్ల పాటు ప్రజల తీర్పు ఇవ్వడంతో ఆ తీర్పు ఎంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఉండటం వలన ఇంకా ఎలక్షన్ ఉండవు కాబట్టి మిగతా వ్యవహారాలన్నీ కూడా, అంటే సంక్షేమ కార్యక్రమం అన్నీ కూడా ఎంతో సమర్థవంతంగా జరుగుతుందని కూడా అంటున్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి కేంద్ర కేబినెట్ నిన్న ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఈ జమిని ఎన్నికల బిల్లు త్వరలోనే పార్లమెంట్లో ప్రవేశపెడతారని కూడా అంటున్నారు. ఈ పార్లమెంట్లో కూడా జమిని ఎన్నికల పైన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మెజార్టీ పార్టీలన్నింటి కూడా బీజేపీ వైపు ఉన్నాయి కాబట్టి, ఎన్డీఏ కూటమి ఈ బిల్లును ప్రవేశపెడుతుంది కాబట్టి, వివిధ రాష్ట్రాల్లో ఉన్న రిపోర్ట్లు అధ్యయనం ప్రకారం కూడా మెజార్టీ పార్టీలు అన్ని కూడా బిల్లుకు ఆమోదించడం జరిగింది. కాబట్టి ఈ బిల్లుకు మంచిగా ఆమోదించబడుతుంది, ఎలాంటి అడ్డంకులు ఉండవని కూడా ఎన్డీఏ కూటమి పెద్దలు కూడా భావిస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు అయితే ఈ బిల్లు వల్ల మనకి ఇబ్బంది జరుగుతుందని కూడా అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ 2-3 రోజుల్లో జమిని బిల్లు పార్లమెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజల ఆలోచనకు అనుగుణంగానే బిల్లు ఉంటుందని కూడా బీజేపీ పెద్దలు అంటున్నారు, ఎన్డీఏ కూటమి నాయకులు కూడా అంటున్నారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుని వ్యతిరేకించడం జరుగుతుంది. వీళ్ళు ఎన్ని వ్యతిరేకించినా కూడా, ఎన్ని చేసినా కూడా బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమికి లోక్సభలోను రాజ్యసభలోను మెజార్టీ సభ్యులు ఉండటం వలన జమిని బిల్లు సునాయాసంగా కూడా ఆబంధించబడుతుంది అన్నది అందరికీ తెలిసింది సత్యం. ఇలాంటి సత్యాన్ని అందరూ తెలుసు కాబట్టి ఈ ఎన్నికలు వస్తాయన్నది ఇప్పటికే ప్రతి ఒక్కరి నోట తెలిసిపోయింది. ఈ జమిని ఎన్నికలు ఎప్పుడు వస్తాయనేది ప్రజలు సస్పెషన్గా నెలకొంది. కొంతమంది నాయకులు 2020లోనే ఎలక్షన్ వస్తాయని అంటుంటే, రామ్నాథ్ కోవింద్ గారు రిపోర్ట్లు ఏముందంటే, వన్ నేషన్ వన్ ఎలక్షన్లకు 2029 సరైన సమయం కూడా అతని రిపోర్టులు నివేదికలు పొందుపరచడం జరిగింది. ఈ పొందుపరిచిన అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఆ ఆమోద ముద్ర అన్నింటినీ కూడా రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది, ఉభయ సభల్లో. దీనిపైన వాడివేట్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. వివిధ రాష్ట్ర అభిప్రాయాలను, దేశ స్థితిగతులను, ఆర్థిక వ్యవహారాలను, ఖర్చులను అన్నిటికీ చర్చించిన తర్వాత భవిష్యత్తులో దీనిపై ఎలా ఉంటుందనేది కూడా మనకి
2-3 రోజులు అయితే కానీ తెలియాల్సి ఉంది. ఇంతటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు వల్ల ప్రజల్లో మంచి స్పందన వస్తుందని కూడా ఎన్డీఏ కూడా భావిస్తుంది. 2-3 రోజుల్లో జమినీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడం వల్ల దేశ ప్రజలందరూ కూడా ఎంత ఆతృతగా చూస్తున్నారు. ఈ బిల్లు పైన ఎడతెగని చర్చ కూడా దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ బిల్లు కానీ పార్లమెంట్లోనూ ఉభయ సభల్లో లోక్సభ రాజ్యసభలో కానీ ఆమోదించడమే ఇంకా త్వరలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్కు కార్యక్రమాన్ని కూడా సిద్ధం చేస్తుందని కూడా చెప్పవచ్చు. ఇది కానీ సక్సెస్ అయితే ఈ ఘనత నరేంద్ర మోడీకి, అమిత్ షాకి దక్కించడంలో ఎలాంటి అనుమానం లేదు. అమిత్ షా గారు మంచి పరిపాలన సౌలభ్యంగా తెలియటం వలన, మోడీ గారికి మంచి అవకాశాలు అపార సాధించడం వలన ఈ బిల్లు కూడా సునాయాసంగా కూడా ఆమోదించబడుతుంది కూడా దేశ ప్రజలను భావిస్తున్నారు. దీనివల్ల ఎన్ని ప్రజలు ఉంటాయి, ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది 2-3 రోజులు తెలుస్తుంది. కాబట్టి అప్పటి వరకు కూడా మనం వేచి చూడాల్సిందే. త్వరలోనే జమినీ ఎన్నికలకు దేశ ప్రజలందరూ కూడా సిద్ధం కావాలని కూడా ఇప్పటికే ఎన్డీఏ కూడా పెద్దలు కూడా సూచనప్రాయంగా సలహా ఇచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే ప్రతిపక్షంలో నాయకులు కూడా జమినీ ఎన్నికలు వస్తాయి, మేము మళ్ళీ అధికారం వస్తాయని కూడా భావిస్తున్నారు. వీటన్నిటిపైన మనం పూర్తి సమాచారం మనం తెలుసుకోవాలని ఉండాలంటే, ఈ బిల్లులో ఉన్న విషయాలు మనం గ్రహించాలంటే 2-3 రోజులు మనం ఆగాల్సిందే. శీతాకాలం పెట్టే సమావేశంలో బిల్లు తీరుతెన్నుల పైన ఎలా ఉంటుందో కూడా మనం వేసి చూడాల్సిందే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.